గరుడాది వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ గోదా కళ్యాణ మహోత్సవానికి విచ్చేసినటువంటి పెద్దలు, శాసన మండలి చైర్మన్ గారు, ఈ ప్రాంతానికి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమంలో వారి యొక్క సహకారాన్ని అందిస్తున్నటువంటి పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ పెద్దలు అల్లపల్లి నరసింహ గారు, వేదికమైనటువంటి ఇతర పెద్దలందరికీ, ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటున్నటువంటి అక్కా చెల్లెలందరికీ, భక్త మహాశయులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వమైన నమస్కారం. అదేవిధంగా ఆ గరుడాది వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీ పైన, ఈ ప్రాంత పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ, ఈ ఆలయ నిర్మాణంలో వాస్తవంగా నేను చిన్నప్పటి నుంచి వెనక హాస్టల్, ఎస్టీ హాస్టల్, మేము నడుచుకుంటూ ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఆ యొక్క ఈ ఆలయం చిన్నప్పటి నుంచి మేము అందరం కూడా చూసినాం. కానీ నేను శాసనసభ్యుని అయినప్పుడు మొట్టమొదటి రూపాయి ఖర్చు పెట్టే అవకాశం భగవంతుడు నాకే ఇచ్చిండు. ఎందుకంటే ఆ గుట్ట ఉండే అప్పుడు నేను పోయినసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ గుట్ట మీదకి రావాలని దేవరకొండ పట్టణానికి సంబంధించిన అల్లపల్లి నరసింహ గారు, చాలామంది పెద్దలందరూ, మల్లయ్య గారు, పుణ్యగణేశ్వర గారు, చాలా అంజయ్య గారు, పాపం చనిపోయాడు అంజయ్య గారు, ధనన్న గారు, చాలామంది వస్తే ఆ రోజు మొట్టమొదటిసారిగా ఈ యొక్క టెంపుల్ పైన రోడ్డు నిర్మాణం చేపట్టాం. దాని తర్వాత అనేకమైన సందర్భాల్లో ఎవరైతే హోదాలో వాళ్ళందరూ కూడా సహకారం ఉన్నది. మన ఒక్కరి కానీ ఎవరెవరు హోదాలో ఉన్నారో వారి యొక్క సహకారం అందరిది ఉన్నది. కానీ పోయినసారి మరి మన శాసన మండలి చైర్మన్ గారు మరి ఆనాటి ప్రభుత్వంలో మరి 6 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ మంజూరు ఇప్పించినారు. మంజూరు ఇప్పించగానే డబ్బులు విడుదల అయ్యేసరికి ప్రభుత్వం మారిపోయింది. మారిపోయిన తర్వాత మరి చైర్మన్ గారు, నేను మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ కానీ ఇతర కార్యక్రమాల్లో ఉన్నటువంటి అధికారులందరికీ ఎప్పటికప్పుడు ఆ సెక్రటరీ చుట్టూ తిరుగుతూ మరి వారి సహకారాన్ని తీసుకొని ఆ 6 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయించామని చెప్పి అందుకు ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి 6 కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి గారు వెంటనే విడుదల చేశారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. దాంతో పాటుగానే ఒకరోజు వెంకటరెడ్డి గారిని ఇక్కడికి తీసుకొని పోతున్నాం. వాస్తవం వేరే కార్యక్రమంలో రోడ్ల ప్రారంభోత్సవం వచ్చినప్పుడు మరి గుడికి సంబంధించిన పెద్దలందరూ కూడా వెంకటరెడ్డి గారి గుడికి తీసుకురామంటే వారు ఆ రోజు ఆలయానికి వచ్చి మరి సొంతంగా 25 లక్షల రూపాయలు సొంత డబ్బులు ఆ రోజు 25 లక్షల రూపాయలు వెంకటరెడ్డి గారితో కూడా ఇప్పించినాం. అంటే ఎప్పటికప్పుడు మా వంతు సహాయ సహకారాన్ని అందిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఈ నిర్మాణంలో కావాల్సినటువంటి మిగతా ఏదైతే అవసరం ఉందో పెద్దలు మండలి చైర్మన్ గారు, నేను వాస్తవంగా 3-4 రోజుల కిందనే ముఖ్యమంత్రి గారిని కలవాలని దేవుని నిర్ణయం అది ఎందుకు అవకాశం పడలే. 2 రోజులు మాకు ఇక్కడ వేరే వేరే ప్రోగ్రాంలు ఉన్నా రేయలేకపోయినాం. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి నేను, చైర్మన్ గారు పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా పార్లమెంట్ సభ్యులు సోదరుడు రఘువీరెడ్డి గారు ముగ్గురం పోయి కలిసి తప్పకుండా తీసుకొని వస్తాం. ఈ ఆలయాన్ని పూర్తి చేస్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. ఎందుకంటే మేము ముగ్గురం కలిసి పోయినాక ఆయన కాదని లేనని చెప్పిన నమ్మకం నాకున్నది. కాబట్టి నరసింహారెడ్డి చెప్తున్నాం, మళ్ళీ నువ్వు 10 మళ్ళీ తక్కువ మళ్ళీ 12 కావాలని, మన 2 కావాలని పదే అడగమా. నువ్వు పూర్తి స్థాయిలో ఎస్టిమేట్ వేసి కంప్లీట్ అయ్యేటట్టు ఈ దేవాలయాన్ని అది చెప్పండి. నేను పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, ఎంపీ గారు, రఘువీర్ గారు ముగ్గురం పోతాం. ముఖ్యమంత్రి గారిని తప్పకుండా ఒప్పించి ఈ ఆలయాన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత మాత్రం చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా మీ అందరి యొక్క ఆశీస్సులు, మీ అందరి యొక్క ఆశీర్వాదం, మరి అదేవిధంగా పెద్దలు ఇవాళ ముఖ్యమంత్రి గారి యొక్క పూర్తి సహాయ సహకారం, వారి మంచి మనసుతోటి మరి ఈ అనేక సంవత్సరాలుగా వాస్తవంగా నేను ఈ సమయంలో దాన్ని తీసుకురాగలుగుతానా లేదా అన్నటువంటి ప్రాజెక్టు డిండి ఎత్తిపోతుల పథకాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో తీర్మానం చేసి గొప్ప మనసును దాటుకున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందులో పూర్తి సహాయ సహకారాన్ని అందించినటువంటి మా ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా మంత్రి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా పెద్దలు సుఖేందర్ రెడ్డి గారు, అదేవిధంగా మా సోదరుడు రఘువీరెడ్డి గారు నాతో సహకరించి ఈ ప్రాంతాన్ని కావలసిన అభివృద్ధి కార్యక్రమం ఇప్పటికి కోరుతున్నాను.
ఈ యొక్క ప్రాంత అభివృద్ధిలో సుగంధ్ రెడ్డి గారి పాత్ర మరవలేనిది. అందరం కూడా దాన్ని మనం అందరం కూడా ఏ పార్టీలో ఉన్నా రాజకీయంగా ఎక్కడున్నా ఈ ప్రాంత కోరసు ఈ ప్రాంత వాసులుగా మేమెంత తాపత్రయం మాకంటే ఒక అడుగు ముందుకేసి వారు అనేక సందర్భాల్లో తాపత్రయపడ్డటువంటి వ్యక్తి. అందుకని భవిష్యత్తులో కూడా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా సాగునీటి ప్రాజెక్టుతో పాటుగా ఈ ప్రాంతానికి కావలసినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమంలో వారి యొక్క సహాయ సహకారాన్ని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని తప్పకుండా పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి గారి చేతుల మీద దీన్ని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా పూర్తి చేస్తామని మరొకసారి మీ అందరికీ మీ అందరి యొక్క ఆధారాభిమానాలు మీ అందరి యొక్క ఆశీస్సులు ఎప్పుడు కూడా మా పైన ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.